మత్తయి సువార్త దేవుని వాక్యములో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుండి 31 వరకు ఒక్కొక్కరు ఒక వచనం చదువుతాం. మిగతాలు కూడా చదవండి. ఒకళ్ళు ఒక వచనం చదవండి, మిగతా చదువుతారు. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్ము కనికరించుమని కేకలు వేసి ఆయన ఎద్దకు తీసుకొచ్చి, యేసు నేను ఇది చేయగలనని నమ్ముచున్నారా అని వారు అడగగా, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడి, అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకున్నది వారికి ఖండితముగా ఆజ్ఞాపించదు. 31 ఆయనలో వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. మహోన్నతుడు పరిశుద్ధుడు పరమ తండ్రి, దయగలిగినటువంటి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. సమయం మా మధ్యలో మీ వినికిడిలో చదవబడిన లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ పంచుతారు. ప్రత్యక్షముగా పరోక్షముగా నాయన మరి శబ్ద యంత్రము ద్వారా వినడానికి అవకాశం ఉన్నవారు, ముఖ్యంగా మందిరంలో ఆరాధనలో పాల్గొని బిడ్డలు మీరు వస్తూ తీస్తూ పరిశుద్ధాత్మ నడిపింపులో ఈ సంగతులు మాకు బోధించి వివరించమని యేసునామము అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికి కూడా ప్రభునామములు శుభమనాలు. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 31 వరకు నా పేరాగ్రాఫ్లో యేసు క్రీస్తు ప్రభునందుకు ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి ఏమన్నారు అంటే, దావీదు కుమారునామమును కనుకరించుమని కేకలు వేసి, అలాగున కేకలు వేసినప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఆయన దగ్గరికి వాడు వచ్చిన తర్వాత యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నాను. ఒకటే యేసు ప్రభు ఏమన్నాడు తెలిసిందా? నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నాను. వారేమన్నారు తెలిసిందా? ఒక్కటే మాట అన్నారు, దీనిపైన దీనిపైన కొన్ని స్వస్థతలు జరిగాయి. ఏమిటి అంటే, యాయీరు కుమార్తెను అంటే అధికారి యొక్క కుమార్తెను ప్రభు బ్రతికించారు. అట్లాగే అక్కడికి వెళుతున్నప్పుడు మధ్యలో పండి రక్తస్రావ రోగం కలిగిన మనిషిని పై పారాగ్రాఫ్ లో చదువుతాం, ప్రభు స్వస్థపరిచారు. ఇవన్నీ చూసేవారు ఇక్కడ చెబుతున్నారా ఈ గుడ్డివాడు వింటూ లేక ఆ సంగతి చూసేట్టు విని ఏమైనా చెబుతున్నారా? లేకపోతే ఒకవేళ వారు ఎట్లాగైనా వారికి అవగాహన కలిగి ఇక్కడ ఇద్దరు గుడ్డివారు అని చదువుతాం. కానీ లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆయన ఎరుకో మార్గము గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఒక గుడ్డివాడు కనబడ్డాడు. అక్కడ ఆ సందర్భం లేదు. ఇక్కడ ఇద్దరు ఉన్నారంటే అక్కడ ఒకరు ఉన్నారంటే సందేహం కాదు విషయం. అదొక సంఘటన, ఇది ఒక సంఘటన. ఇది ఒక సమయంలో జరిగి ఉండాలి, అది ఒక సమయంలో జరిగి ఉంటుంది. అక్కడ కూడా దావీదు కుమారుడు కరుణించమని కేకలు వేస్తారు. ప్రభు పక్కనున్న వాళ్ళందరూ భయపడ్డాడు, పట్టు ఊరకుంటు అది ముందు నడుచుతున్న వారిని గద్దించారు ఆ మూర్తులు. అయితే యేసుప్రభు ఏం చేశారు? అక్కడ ఆయన స్వస్థపడగోరుచున్నావా అక్కడ తనతో మాట్లాడిన మాట ఏంటంటే, స్వస్థపడగోరుచున్నావా అని అడిగారు యేసుప్రభు. అయ్యా స్వస్థపడగోరుచున్నాను
స్వస్థపడ కోరుచున్నావా అంటే ఆయన ఏమని అందుకేగా వచ్చింది, లేకపోతే ఎందుకు వస్తాను, ఇట్లాంటి మాటలే మాట్లాడాలి. జవాబు కాంప్రహెన్సివ్ స్టేట్మెంట్ అంటాం, సమగ్రంగా తిన్నగా. ఇక్కడ కూడా మనము ఇద్దరు గుడ్డివారి విషయంలో కూడా చూస్తే, నేను అది చేయగలనని మీరు నమ్ముతున్నారా? యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడుగుతారు. వాళ్ళు ఒక్కటే మాట, ఇక తిన్నగా ఒక్కటే మాట, అవును నమ్ముతున్నాం ప్రభు. చూసారా, ఆ పైన కలిగిన సంగతులు వారు విని ఉన్నందుకు వాళ్ళే నమ్ముతున్నారా, మాకు కూడా జరుగుతుందని ఏమో స్పష్టంగా తెలియకపోవచ్చు. వారు మాత్రం చూడలేదు ఆ సంగతి. చూడకపోతే చూడకపోయి పుట్టింది మొదలుకొని గుడ్డి వారు కనుక ఎట్లా చూస్తారు? ఆయన్ని చూడలేదు, ఆయన వెంబడిస్తున్న వారిని చూడలేదు. ఏమండి, ఈ అద్భుత కార్యములు జరిగినట్లుగా కళ్ళారా వాడు చూడలేదు. ఒకవేళ ఏమన్నా విని ఉండవచ్చు. అది కూడా మనకి బైబిల్ సమాచారం ఏం చెప్పట్లేదు. పైన పారాగ్రాఫ్ లో జరిగిన సంగతులు ఉన్నాయి చూశారు. యాయీరు కుమార్తె అధికారి యొక్క కుమార్తెను ప్రభు బ్రతికించటం కానీ, అలాగే అమ్మ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని బాగు చేయటం కానీ, ఈ సంఘటనలు ఇదే అధ్యాయంలో పైన ముందు జరిగాయి. కాబట్టి వీటిని చూసి, వీటిని బట్టి అతడు ఏమైనా వీటిని విని ఏమైనా అతడు అర్థం చేసుకున్నాడా? ఆ ఇద్దరు గుడివారు అదంటే అతను ఇంకా మాట మీకు 9వ అధ్యాయంలో ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే, మొదటి పారాగ్రాఫ్ లో ప్రభు 9వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన పక్షవాయువు గల వారిని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. 2వ పారాగ్రాఫ్ లో యేసుక్రీస్తు ప్రభు ఆయన సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నటువంటి జక్కయ్యని పిలిచాడు. వారందరూ అనుకుంటున్నారు ఈయన పాపులతోనూ సుంకరులతోనూ సాంగత్యము చేయుచున్నారు. అప్పుడు యేసయ్య ఒక స్టేట్మెంట్ చెప్పాడు, రోగులకే కానీ వైద్యుడు అవసరం, ఆరోగ్యంగా ఉన్న వారికి అవసరం. డాక్టర్ గారు ఎవరు కావాలి? డాక్టర్ గారు రోగికి కావాలి, రోగికి డాక్టర్ గారు కావాలి, డాక్టర్ గారికి రోగులు కూడా కావాలి. అంతే కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వారికి అక్కర్లా వైద్యుడు అని చెప్పంటున్నాడు యేసుప్రభువు. నేను పాపులను పిలువ వచ్చి తిని గాని అంటే అర్థం ఏంటంటే, బంధువులు ఉన్నారని కాదు అక్కడ, నీతి బంధువులందరూ కూడా ఉన్నారని అర్థం కాదు అక్కడ. ఒకవేళ కొందరు తాము నీతి బంధువులు అని అనుకున్నా, అది వాళ్ళ శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ యూద యొక్క జూయిష్ సెక్స్ లో కొందరు, అనగా తెగలు, సెక్ట్ అంటే తెగ, కొన్ని తెగలు ఉన్నాయి యూదానికి. వారు స్క్రైబ్స్ అంటాం. అంటే స్క్రైబ్స్ అంటే వారు ధర్మశాస్త్రోపదేశాన్ని ఎరిగినటువంటి వారు. అలాగే ఇంకో ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇందులోనే పరిసయ్యులు ఉన్నారు, ఫారిసీస్. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సాధుసీసు అంటే సద్దుకయ్యులు ఉన్నారు, రకరకాలైన తెగలు ఉన్నారు. ఇందులో ప్రభువునందు ప్రియులారా ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే, కనుక వారు ఏమని ప్రభువుని అడుగుతున్నారు, వారు ఏమనుకున్నారంటే, మేము ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటున్నాం కాబట్టి మేము పరిశుద్ధులం, మాకు పాపం అన్నట్లుగా అనుకుంటారు. లోకంలో చాలా మంది ఏమనుకుంటారంటే, తమంతా తాము కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటానికి ప్రయత్నం చేసి అది చేయండి, కొంచెం జాగ్రత్తమైనటువంటి ప్రవర్తన చేయించి మేము ఎవరికి ఆయన చేయట్లా, మేము పరిశుద్ధులు, మాకు దేవుడితో పని లేదు అన్నట్టు అనుకుంటారు. వాటికైనా పరిస్థితి కూడా అంతే, మాకే పెద్దగా దేవుడితో పని లేదు, పాపులకి రోగులకి డాక్టర్ ఎంత కావాలో పాపులకి దేవుడు కావాలి మాట.
అప్పుడుకి దేవుడు కావాలండి, పాపులు కాబట్టి మీకు అవసరం అయ్యేది అన్నట్టుగా ఎంత తేలిక ఎంత హేడనగా ఒకవేళ అనుకోవచ్చు మనుషులు. ఏ భేదమును మీరు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు బైబిల్ చెప్తుంది. కాబట్టి ఏ భేదం లేదు, అందరూ కూడా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వ ప్రియులారా, పరిశుద్ధులు శాస్త్రులు తమ యొక్క పైన నీతి తత్వాన్ని గురించి వాళ్ళు ఆలోచన చేసేవారుగా ఉన్నారు. అందుకని మీరు చూడండి, అది కూడా ఏమైంది. తర్వాత పారాగ్రాఫ్ ఇంకో మాట అమ్మా, తర్వాత 14 నుంచి అప్పుడు యోహాను శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం ఉన్నాం, కానీ నీ శిష్యుడు ఉపవాసం చేయట్లేదు. దీనికి కారణం ఏంటండి? యోహాను శిష్యుడు తరచుగా ఉపవాసం ఉంటూ ఉండేవారు, మరి నీ శిష్యుడు నీవు ఉపవాసం ఉండట్లేదు. ఇదొక సమస్య తీసుకొచ్చారు. అప్పుడు ఎందుకని ఉపవాసం ఉండట్లేదంటే ప్రభు అన్నాడు, ఒక మాట చెప్తున్నాడు, పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంతసేపు పెళ్లికి వారు ఉపవాసం. దుఃఖపాట ఉపవాసం అంటే దుఃఖం పోయి మానేసి కాబట్టి ఒకవేళ ఏదైనా పెళ్లి జరుగుతుంది కూడా ఆ ఇంట్లో వాళ్ళు భోజనం 4ంటికి 5ంటికి చేస్తారు, డౌన్ ఉండి చేయాలి అంతేగాని కావలసే కాదు. ఉపవాసం కుదరక అటు ఇటు పనులు చేస్తున్నారు కాబట్టి ఉంటారంతే. పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెళ్లికి వారు ఉపవాసం ఉంటారా అని, కాబట్టి నేను వారితో పాటు ఉన్నాను కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఒక టైం వస్తుంది వారు ఉపవాసం ఉంటారు. ఇలాంటి సంగతి చెప్తున్నాను. అది కూడా అయిపోయినాక ఇప్పుడు 9వ అధ్యాయంలో మరి ఒక పారాగ్రాఫ్ లో మనం చదివితే యేసు వారు ఆయన కొన్ని మాటలు చెబుతూ ఉంటుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి, అయ్యా నా కుమార్తె ఇంకా ఇప్పుడే చచ్చిపోయింది, నా కుమార్తె చనిపోయినది, అయినా సరే నీ వచ్చి నీ చెయ్యి ఆమె తల మీద ఉంచు. కాబట్టి చనిపోయింది కానీ ఏమంటున్నాడు తెలిసింది అధికారి, నీవు వచ్చి ఆమె నీ చేయి ఆమె మీద ఉంచు, ఆమె బ్రతుకుతుంది. చంచలమైన విశ్వాసం, అసాధారణమైన విశ్వాసం. చనిపోయిందని ఆయన చెప్తున్నాడు, కానీ అయినా సరే నీవు వచ్చి ఆమెలో ఆమె మీద చెయ్యి. ఇంకో చోట ఇదే కదా సమాజ మందిర అధికారి ఉంటది, అక్కడేమో తెలిసిందా, ఇదిగో మధ్యలో ఇక్కడ రక్తస్రావ రోగం కలిగిన రోగిని బాగు చేసి వస్తుంటే ఇక్కడ నువ్వు ఆలస్యమైంది, ఇంకెందుకులండి ఆయన శ్రమ పెట్టవద్దు, ఆమె తెలిసిపోయింది అని కొద్ది ప్రాణం ఉన్నట్టుగా జబ్బుపడి ఉంటే. ఇక్కడ చనిపోయినది ఆమె సంగతి తెలిసినా కానీ ఆ చిన్నదాని యొక్క తండ్రి ఏమన్నాడు తెలిసిందా, ఇప్పుడైనా సరే ఆమె చేకూర్చున్నట్టు తను బ్రతుకుంది అని. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత మనం ఇప్పుడు చదువుతున్నాం పారాగ్రాఫ్. యేసు అక్కడి నుండి వెళ్ళుతుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడు తను బ్రతికించుమని కేకలు వేస్తే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, నేను ఇది చేయగలనని మీరు. అసలు విశ్వాసం అనే మాటకే నిర్వచనం హెబ్రీ పత్రిక ప్రకారం మనం ఎరుగుదాం. ఏమి విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. కనబడనే ఉన్నాయనుకోవటం గుడ్డితనం కాదు, ఏం కాదు. కనబడేవి ఉంటాయనుకోవడం గుడితనం. ఒక మాట, కనబడేవన్నీ ఉంటాయనుకోవడం గుడితనం, కనబడనేవి ఉన్నవి అనుకోవడం గుడితనమే కాదు.
ఎందుకంటే కనబడేవన్నీ కూడా దృశ్యమైనవి నిత్యములే. అనిత్యములు అన్నారు. దృశ్యమైనవి కంటికి కనబడేవన్నీ కూడా అనిత్యము, నిత్యము ఉండవు. అదృశ్యమైనవి నిత్యం ఉంటాయి. విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. కాబట్టి ప్రభువులకు ప్రియులారా, ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇదిగో నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? కాంప్రహెన్సివ్ స్టేట్మెంట్ లో జవాబు ఇచ్చారు. ఒక సమగ్రమైన తీర్పు నీవు చేస్తావు. మరి వాళ్ళకి చేశామంటే వీళ్ళకి చేశారు, వీళ్ళకి చేశారు, వాళ్ళకి చేశారు, మీరు వాళ్ళని బాగు చేశారు, వాళ్ళని స్వస్థపరిచారు, దయాన్ని కొట్టే ఇది చేశారు, కాబట్టి మీరు చేస్తారని నమ్ముతున్నారంటే అన్నారా వాళ్ళు? ఏం అంతే. ఎంత తిన్నారని చెప్పాను చూడమ్మా. నమ్ముతున్నాము. ప్రభు అన్నారు, మీ నమ్మిక చొప్పున మీకు, అంటే మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలోనే వారు కన్నులు తెరవబడెను. ఎప్పుడైతే యేసు ప్రభు నీ నమ్మిక చొప్పున కలుగుగాక అని చెప్పారు, చెప్పినంతలోనే వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు యేసు ప్రభు వారితో మాట్లాడినాడు. ఎవరని తెలిసిందా? ఇది ఎవరిని తెలియకుండా జాగ్రత్తపడినది ఖండితముగా వారికి ఆజ్ఞ. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పదు అంటే ఆయన ఏం చేశారు? గెరాసెనుల దేశంలో దైవం పట్టిన వాడు బాగుపడిన తర్వాత అతను దెకపులిలో 10 పట్టణాల్లోకి వెళ్ళి ప్రకటించడం. మార్క్స్ 5వ అధ్యాయం. మరి ఇక్కడ మనం చదువుతున్నట్లుగా ఆయన కీర్తి అంతటిని కాదు, ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి, ఆ దేశమంతటా ఆయన కీర్తి, దేశం మొత్తం పరిపట్ల దేశం, ఆ దేశమంతటా వారు వెళ్ళి ప్రచురము చేసేది. ఇవాళ క్రైస్తవ గురించి ఏం చెప్తున్నారంటే బయట వాళ్ళు, క్రైస్తవ మతం ప్రచారం చేసుకుని ప్రచారం ద్వారా పెద్దదైంది క్రైస్తవ మతం. ప్రచారం అసలు ఇంకో మాట ఇక్కడ అయితే ఇప్పుడు మరి ఏమన్నారు, ఇది ఎవరికి చెప్పొద్దు అన్నారు. ఎప్పుడు దాకా తెలిసిందా? కొంత టైం వరకు. ఆ తర్వాత ప్రభు ఏం చెప్పాడు తెలిసిందా? మత్తయి సువార్త 28:18 ప్రకారంగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఇది ఒక ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన, ఒక గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ అంట. యేసు క్రీస్తు ప్రభు యొక్క గొప్ప ఆదేశము. మిగతా వాళ్ళకి అట్లాగూ లేదేమో మనకి తెలియదు. బైబిల్లో ప్రభు ఏం చెప్పాడు? అందరికి చెప్పండి. ఇక్కడ ఈ స్వస్థత విషయంలో కొన్ని సందర్భాల్లో ఆయన శరీర రీత్యా ఉన్నప్పుడు అప్పుడు చెప్పకూడదు. అప్పుడు ఎందుకు చెప్పకూడదు అంటే ఆయన చేయవలసిన పని ఇంకా పూర్తి కాలేదు. అది అప్పుడే ఆయన్ని బంధిస్తారు. అప్పుడే ఆయన్ని ఆ సమయం రాకుండానే ఒకవేళ ఆయన్ని బంధించి వేస్తారు. కనుకనే ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఒక సర్టెన్ టైం వచ్చేంత వరకు కూడా ఎవరితో చెప్పొద్దు అన్నాడు యేసు. ఆ తర్వాత అందరికీ చెప్పమని. అయితే ఇంకో మాట చెప్పొద్దంటే మాత్రం వీళ్ళు ఆగారా? ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. చెప్పొద్దంటే కూడా చెప్తున్నారు వీళ్ళు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కూడా యేసు ప్రభు అని చెప్పమన్నా. నువ్వు వెళ్ళామా అందరూ చెప్పు అని అన్నారా? ఏమి అన్నారు? ఆమె ఏం చేసింది? ఆమె తన కుండను విడిచి ఊరులోనికి వెళ్ళి ఏం చేస్తుంది? ఆమె తన కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, నేను చేసినవన్నీయో
నాతో చెప్పిన వారిని నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని వచ్చి చూడుడి, ఈయన క్రీస్తు వాడా అని చెప్పని ఆమె అంటే ఆమె ఎవరు చెప్పమనలా, తెలిసిందా? చెప్పమనుకుంటే మాత్రమే అది చెప్తానేమో. కనుక ప్రభువులకు ప్రియులారా, ఒక ముఖ్యమైన సంగతి ప్రభు మీరు కూడా అడుగుతున్నాను, నేను ఇది చేయగలను మీరు అదేమాట డూ యూ బిలీవ్ ఐ కెన్ మేక్ యూ వెల్? నేను మిమ్మల్ని బాగు చేయుదునని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు మనల్ని బాగు చేస్తాడు. స్వస్థత విషయమే కానీ ఏదైనా పరిస్థితులు ఏదైనా కానీ ఆయన చేస్తాడు అని నమ్మాలన్న ముందు వాళ్ళు ఇచ్చిన జవాబు ఎంత కమ్ ఎస్ లా అంటే ఒకటే ది ఆన్సర్ ఎస్ లా. వాళ్ళు జవాబు ఇచ్చిన జవాబు అంటే అవును ప్రభు నమ్ముతున్నాం. కనుకనే ఆయన్ని విశ్వాసము, అందుకని మీ విశ్వాసము చొప్పున, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును కాదు. మీ నమ్మిక చొప్పున మీకు కలుగు. చాలా సంగతులు మనము దేవుని మీద నమ్మిక ఉంచడానికి, దేవుని మీద ఆధారపడడానికి కష్టం అవుతుంది. ఇందులో నమ్మొచ్చా దేవుడు? ఇది కొన్ని సంగతులు మనం ఏమనుకున్నారంటే ఇక కొన్ని విషయాలు, ఈ విషయాల్లో నమ్మొచ్చా? అమ్మో ఇది ఇంత పెద్ద సంగతి జరుగుతుంట ఏదైతే దేవుడికి అసాధ్యమైంది అనుకుంటా. ఫర్ విత్ మెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఫర్ విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనుషులతో సాధ్యం కాదు. కొన్ని సాధ్యం అవ్వచ్చు, కొన్ని సాధ్యం కావచ్చు. మనుషులతో, దేవునితో అన్ని సాధ్యమవుతాయి. దేవుడికి అన్ని సాధ్యమవుతాయి. మనం నమ్మలేము. ఇద్దరు గుడ్డివా కొన్నిసార్లు మనం ఎందుకు గుడ్డివా, వీళ్ళిద్దరు ఈ కళ్ళు కనపట్లేదు అని ఇంకొక మాట ఉంది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో మీరు చదివితే పౌలు ఏమంటాడు అంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేయుచున్నది. చూడండి ఒకసారి 4 చదువున్నాను. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము ఏ విషయంలో? మా సువార్త ప్రకాశము, అది మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. ఇప్పుడు మా సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా నిమిత్తం అని వార్త యొక్క వెలుగు అది ప్రకాశించకుండా ఉంది నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ప్రచారం చేసినందుకు క్రైస్తవ్యం ప్రపంచంలో నంబర్ 1 మనలాగా లేదు. ప్రచారం చేసినందుకు కాదు, దేవుడి యొక్క కార్యములను బట్టి ఆయన దైవత్వం మంచి మాట నమ్ముతాడో తెలియదు. అదే కదా, more than 250 crores ప్రపంచంలో 240-50 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. 180 కోట్లు ఇస్లాం మతంలో వాళ్ళు ఉన్నారు. 2 సెకండ్ లార్జెస్ట్. సరే మన దేశంలో మొత్తం జనాభా వేసుకున్నారు ఒకవేళ 140 కోట్లు ఉండే లెక్క అయితే అసలు మన దేశమే కానీ ఇంకా పక్కన కానీ అందుకని ఇంకా దేశాల్లో కానీ వీళ్ళు దాదాపు ఒక 180 కోట్ల పట్టుగా తెలుగు రిలీజియన్ లో గణాంకాలు తెలియజేస్తాం. కాబట్టి లార్జెస్ట్ రిలీజియన్ పేద మతం లెక్కేసుకుంటే ప్రపంచంలో క్రైస్తవ్యం. కాబట్టి ప్రచారం చేసుకుని గొప్ప అయిపోవాలా, అంతేదండి. అది లేదు, ప్రచారం చేసి దేవుని ప్రచారం చేసి ఇప్పుడు పెద్దవాళ్ళు చేస్తాము మనం.
ఆయనే ఏమని తన కార్యములు లోకములో అగుపరచడం ద్వారా అన్నిటికంటే ముఖ్యంగా 2000 సంవత్సరాల క్రిందట యేసు నామములో భూమి మీదికి దిగి వచ్చి మానవునిగా ఆయన జీవించి శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడుగా పరలోకములకు ఎక్కి వెళ్ళి ఆయన చేసిన కార్యములు అన్నిటిని బట్టి ఆయన దైవత్వం ఏంటో అవుతుంది. నాయీను పట్టణములో విధవరాలు కుమారుని బ్రతికిస్తే వాస్తవాన్ని 7వ అధ్యాయం ప్రకారం అందరూ నమ్మరు. ఎందుకని ఏమో ప్రాణం ఉందేమో, అందుకని ఊరు పెట్టి తీసుకెళ్లి ఆపి తింపి 3 సార్లు తిరిగి చెవులో తెలుగు చచ్చిపోయిన సార్ నిర్ధారణ అయింది. పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. పోస్ట్ మార్టం అయిపోయింది. అన్ని లోపల అన్ని భాగాలు కూడా లేవు అనుకున్నాం కొన్ని కేసులు. ఆ మనిషిని కూడా మనం ఇస్తారుగా ఉందేంటి ఎట్లా తీసుకున్నాడు అదండి. చనిపోయింది 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఒకవేళ అయిపోయింది. ఒకవేళ పోస్ట్ మార్టం కూడా అయిపోవచ్చు. ఒకవేళ అవసరాన్ని బట్టి లోపల కొన్ని భాగాలు కూడా రిమూవ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకుని మోసుకుపోతా ఉంటాం. ఊరు బయట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, అక్కడ దింపుతాం. దింపి చెవులో ఏమవుతాడో వారికి తండ్రి తల్లితో తల్లిలో ఎవరు పిలువ అని అంటే ఆయన లెగుస్తారా? మన అలవాటు కానీ పిలుస్తారా కాబట్టి ఏదో చేస్తాం. ఒకవేళ అట్లాగే ఒకవేళ ఎవరు బతికేటట్లే. అందుకని నాయన పట్టణంలో విధవరాలు కుమారుడు గవిని బయట గవిని దాటుతుంటుండగా అందుకని వేసుకున్న వారు విధవరాలు కుమారుడు బ్రతికిస్తే ఏమో ప్రాణముందేమో అనుకుంటారుగా మనుషులు. అది వాళ్ళు యాయీను కుమారుడు చదివే ఇంకా చదువుతున్నాం మనం. అధికారి, సమాజ మందిరం అధికారి. ఆయన కుమారుని బ్రతికిస్తే కూడా యేసుప్రభు లోనికి ఈయనమాట అని ఏంటి నేర్చుకొని తింపాం. అదే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏమంటాడు, ఈ చెత్తని నిద్రించుతున్నదే గాని చనిపోలేదు అని ఆయన అన్నాడుగా. ఆయన నిద్రించున్నదంట, ఆమె ఎక్కువ నిద్రలో ఉంది కాబట్టి చనిపోలేదు, నిద్రించున్నదని యేసు చెప్పారు, ఆయన చెప్పాడు. కాబట్టి ఆ విధంగా కూడా మనం నమ్మలేము. మనం చచ్చిపోయి మన చెట్లు వేస్తుంది అంటారని యేసయ్య ఆఖరికి పెద్ద ఒకటి ఉంది. అనుమానం రాదు కంటే లాజరు చచ్చిపోయాడు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయిపోయింది, రాలేదు. కావలసి ఆయన ఆలస్యం చేశారేమో. 4 రోజులు వచ్చారు. ఎక్కడ పెట్టారు లాజర్ని? ఎక్కడ పెడతారండి? అందరిని ఎక్కడ పెడతారండి? కోపం వచ్చి ఉంటుంది వాళ్ళు. మరి ఆ మార్త కోపం వచ్చింది. మార్త మరీ అయిపోయింది, మరీ మార్త అయిపోయింది. మరి ఇప్పుడేమో లోపల ఉంది. మార్త ఏమో యేసయ్యని ఎదుర్కొని సమాధి దగ్గరికి ఏమంటు. ఇంకో చోటేమో 10వ అధ్యాయంలో లోకాసు వార్త అక్కడేమో మరియా ప్రభు పాదాల దగ్గర ఉంది. మార్త ఏమో వంట పనులు చూసుకుంటాం. వీళ్ళిద్దరు తిరగబడ్డారు. విశ్వాసం తిరగబడి బాధ చెప్తూ కష్టం చెప్తూ సరే. కాబట్టి ప్రభుత్వంతో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుతున్నట్టుగా ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే నమ్ముతున్నావా అంతే. yes Lord, the answer. నమ్ముతున్నాము ప్రభు, మీరు చేయగలరు, ఏదైనా మీరు చేయగలరు, మీరు చేయగలరని నమ్ముతున్నాం. ఎందుకంటే మనం ప్రభు ఆయన చేయగలడు ఇది అని నమ్మాలి. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించడానికి పెద్ద ప్రచారమే సాధనం అయిపోయింది అనుకోని అక్కడ లోపల ప్రభు తెలుస్తుందా? దేవుడి యొక్క కార్యము ఒక్కోసారి మనుషులు ఇన్స్టంటేనియస్ గా, అంటే రెప్పపాటులో మార్పు పొందుతారు అనే మాట మనం చదువుతున్నట్టుగానే విశ్వాసంలోని కూడా వస్తారు. ఒక్కోసారి జీవితకాలం పట్టు కూడా రాదు కొందరు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ఓవరకనే చెప్పి 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 బోధిస్తూ వస్తే ఇంతమంది క్రైస్తవులు లేదు. ప్రచారం బట్టి మనుషులు ఎక్కువ మంది ఉన్నారు క్రైస్తవులు అంటే తప్పు ప్రచారం. ప్రచారాన్ని ఏమంటారు తెలిసిందా? ప్రోపగండా అంటారు.
ప్రోపగండ అని ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటి తెలిసిందా? ప్రోపగండ అంటే అర్థం ఏంటంటే లేదు కూడా చెప్పం ప్రోపగండ. ఆ మీద ఇలాంటి ప్రోపగండ బ్యాడ్ ప్రోపగండ చేస్తున్నారండి అంటారు చూసారా, అది కదా ప్రోపగేషన్ లేక ప్రోపగండ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రచారం. కాబట్టి మన క్రైస్తవ్యం లేదు చెప్పట్లా, లేదు చెప్పడం దుష్ప్రచారం చూడండి, అది ప్రోపగండ. మన క్రిస్టియానిటీ నాట్ ప్రోపగండ. అది క్రైస్తవ్యం అది కాదు, ప్రోపగండ కాదు, ప్రచారం కాదు. ఉన్నా లేకపోయినా కానీ ప్రచారం చేయడం కాదు. ఉన్నదేదో చెప్పు, బైబిల్ చెప్పు, అది కాదు. అందుకని అన్నది యోహాను తన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఆది నుండి ఏది ఉండేదో దేనిని మేము నిదానించి చూసిమో, దేనిని మా చేతులు తాకి చూసేయో అది మీకు తెలియజేస్తున్నా. ఆ యొక్క జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును కూర్చి సాక్షమించు దానిని మీకు తెలియపరుచున్నాం. సాక్ష్యం ఇస్తున్నారు. యోహాను ఏమంటున్నాడు? యేసు ప్రభుకి ఆనుకుని ఉండేటువంటి వాడు, ప్రభుని ఆనుకుని శిష్యులు పిలువబడి యోహాను ఏం చెప్తున్నాడు? ఆది నుండి ఏది ఉందో అందులారా మేము ఏది చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, ఏది మా చేతులు తాకి చూచాయో అదే మేము మీకు చెప్పుతున్నాం. గుడితరంగా చెప్పండి. కాబట్టి ప్రభుత్వ ఈ నేత్రాలు కనబడుతున్నా ఇకండు ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన సంగతులు నువ్వు చూడలేదు. ఎప్పుడు మనోనేత్రము వెలిగించబడకపోతే, అందుకని పౌలు అంటాడు ఒక చోట, మీ మనోనేత్రమును వెలిగింపబడినందున నేను మీకు రాయిస్తున్నాను. మన యొక్క ఆత్మ సంబంధమైన నేత్రము, మనోనేత్రము వెలిగింపబడినట్లయితే అప్పుడు పర సంబంధమైన సంగతులు చూస్తాం. లేకపోతే ఇక్కడున్న సంగతులే చూస్తాం. భూమి సంబంధమైన సంగతులు అన్ని కూడా తాత్కాలికమైన, కానీ పర సంబంధమైన సంగతులు అన్ని కూడా శాశ్వతమైన పరలోక రాజ్యం. అందుకనే మొదటి కొరింథీ పత్రిక 15:19 మనకు బాగా తెలుసు. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఈ జీవిత కాలం మట్టుకే మనం చూడాల. మరి ఎక్కడిదాకా చూస్తున్నాం? నిత్యము దేవునితో జీవించాలనేటువంటి తృష్ణ క్రైస్తవం. కనుకనే ఈ ఇద్దరు యొక్క కళ్ళు తెరవబడ్డాయి, వారి యొక్క భౌతిక నేత్రాలు తెరవబడ్డాయి. ఒక మాట కూడా చెబుతున్నాను, ఒక్కసారి వారి భౌతిక నేత్రాలు తెరవబడ్డాయి, అలాగే అదే సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు కూడా తెరవబడ్డాయి. కాబట్టి వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? దేశమంతటా ప్రచురము చేశారు. ఇంకొక మాట చెప్తున్నా, 10 మంది పుష్పరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కడే వచ్చాడు. ఆ 9 మంది కూడా బాగుపడ్డారుగా. ఈ అన్నుడు తప్ప మిగతా 99 ఎక్కడ అంటాడు యేసయ్య. వాళ్ళకి రోగం పోలేదా? మీలాగానే వాళ్ళకు కూడా రోగం పోయిందిగా. ఏమైపోయారు? ఎక్కడ పోయారు వాళ్ళు? ఈ అన్యుడు తప్ప మిగతా వాళ్ళు రాలేదేంటి కృతజ్ఞత చెప్పడానికి? చూసారా? వాళ్ళకి నీ మాదిరిగానే రోగం పోయింది కదా, వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళు ఎక్కడున్నారు? ఏమన్నా ఏదో వచ్చింది వాళ్ళ సంగతి నాకు తెలుసు అంటుంటాడు బాబు అని ఉండాలి. కాబట్టి ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుని మీద ఒక గట్టి స్థిరమైన విశ్వాసం. ఇది ఎవరిలాంటి దేవునితో ఎవరితో మరో కాలం చెప్తుంది నాతో పని విచిత్రమైన సార్, ఈ దేవుని వల్ల కూడా జరగదులేండి అని అదే కదా. ఈ దేవుని దగ్గర కూడా జరగదులేండి పరిష్కారం ఆ సమస్య. మరి ఇంకెక్కడ నువ్వే ఒప్పుకున్నావు జరగలేదు, ఇంకేం చేస్తావు? తప్పుదా మాట. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అంటున్నాడు, పేతురు తన పత్రికలో పేతురు జ్ఞాపకం తీసుకున్న సంగతి ఏంటంటే, మీ
చింత యావత్తు ఆయన మీద చదవండి. ఒక కొన్ని పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నా గనుక మీ చింత యావత్తు ఆయన మీద ఉంది. కాబట్టి ఎక్కడైనా దేవుని వాక్యము గట్టిగా మనకు బలంగానే తెలియజేస్తాం. నమ్మకపోవడం పొరపాటు, తెలుసుకోకపోవడం పొరపాటు, అర్థం చేసుకోకపోవడం పొరపాటు, అవగాహన చేసుకోకపోవడం పొరపాటు, మనో నేత్రము వెలిగింపబడకపోవడం బుద్ధిహీనమైన సంగతి. వెలిగింపబడి కూడా ఒకసారి మన సంబంధమైన వరములు రుచి చూచి కూడా వెనక్కి వెళ్ళిపోతే మొదట కంటే తర్వాత ఇంకా నష్టం. అంతే కదా. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం వస్తాను ఏమిటి తెలిసిందా? ఆయన దగ్గరికి వచ్చాను, యా దావీదు కుమారుడా మమ్మను కరుణించని కేకలు పెడతాం. మరి నేత్రాలు ఎవరు ప్రచారం చేయమన్నారు? క్రైస్తవ్యం ప్రచారం చేసినందుకు అందుకే చెప్తున్నాం. క్రైస్తవ్యం ప్రచారం చేసినందుకు ప్రాచుర్యంలోకి రాను. క్రైస్తవ్యం వాస్తవం కనుక, సత్యం కనుక ప్రపంచంలో మొదటి స్థానం అనుకో. ప్రచారం చేస్తే నమ్మేస్తారేంటి మనుషులు? తేలిక అదే కదా. ప్రచారం చేసి ఏమన్నా సహాయం చేసి అవి చేసి ఇవి చేసి మనం చేస్తే వాళ్ళందరూ సంబంధం నమ్మేస్తారు. అంత తేలిక, అంత తేలిక నమ్మరు. అంత తేలిక వారి యొక్క విశ్వాసాన్ని వదిలేసి ఈ విశ్వాసంలోనికి రా. దేవుడు కార్యము జరిగిస్తే తప్ప. అది ప్రభు మాట అన్నాడు. ఏమంటా? పరిశుద్ధాత్మ ఏమంటాడు? తండ్రి ఒకరిని నా యొక్కకు ఆకర్షించిందేనే కానీ ఎవడు నా యొక్కకు వచ్చు అని నేను అందుబాటు అదే సరే. తండ్రి నా యొక్క ఆకర్షించితేనే కానీ నా యొక్కకు రాడు. నా యొక్క వచ్చు వాడు ఏమంటారు? తండ్రి ఆయన దగ్గరికి ఆకర్షించట్లేదేమో, నా భర్త అందుకే రావట్లా, నా భార్య అందుకే రావట్లేదు, నా పిల్లలు కూడా అందుకే రావట్లేదు అంటాము. బట్టి ఒకరు అందరికీ ఆయన యశాగ్రంథంలో ఏమన్నాడు? అమ్మా లక్ష్యం పని వెనక ఉన్నట్టు నేరకు ఉన్నట్లు ఆయన చెవులు మీకును మీ దేవునికి మధ్య పాపములు అడ్డుగా వచ్చేపై సెలవిస్తా. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా చాచిన హస్తాలతోటి ఆయన పిలుస్తూనే ఉన్నాడు, ఆకర్షిస్తూనే ఉన్నాడు. దేవుడు దగ్గర ఆయన మళ్ళీ తిరిగి ఆయన ఆకర్షించట్లేదు ఎవరండి అని చెప్పేసి మనం అనుకున్నట్టు. ఆ ఇన్విటేషన్, ఆ ఆహ్వానం ఉందే, ఆ ఆహ్వానము ఎప్పుడు కూడా అది క్లోజ్ అవ్వాలా, ఆ ఆఫర్ క్లోజ్ అయిపోవాలా. ప్రయాసపడి భారతోసుకున్న సమస్తమైన వారు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయను. నేను సాత్వికులను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క తెలుసుకొని పిలుచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ సంఘములకు. ఎంత పాపినైనా ప్రేమించినాడు, నీ జీవితమును ఏ విధము లేదు. నీవు నీ ఇంటి వారు నీతో ఉండు, దేవుడని సాధ్యమే చూడదు. నీవు నీ ఇంటి నీతో ఉండువారు నిజమైన దేవుడని సాధ్యమే చూడదు. విశ్వసిస్తున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ సంఘములకు. పాపినైనా వెలుగైయున్న యేసు నీ చీకటి తొలగిస్తాడు. నిత్య జీవపు మాటని నీ మదిలో కురిపిస్తాడు. వెలుగైయున్న యేసు నీ చీకటి తొలగిస్తాడు. నిత్య జీవపు మాటని నీ మదిలో కురిపిస్తాడు. రా
ఆహ్వానం క్లోజ్ అయిపోవాలి. తండ్రి ఒకరి నా ఎందుకు ఆకర్షించితేనే కాదు, ఆయన ఆకర్షించలేదండి అని మాకు మళ్ళీ అన్ని ఇస్తారు. ఆయన అందరినీ పిలుస్తూనే ఉన్నాడు, మనమే ఆకర్షించబడాలి. కనుకనే నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారు అన్నాడు యేసయ్య. అవును, మీరది నమ్ముచున్నాం. Yes, Lord. They answered, yes, Lord. అంత ఒకటే నమ్ముతున్నాం. వాళ్ళని చేశారు, వీళ్ళని చేశారు, అవి మేము చూడకపోయినా విన్నాం, వాళ్ళని చూసుకుంటుంటే విన్నాం. నేను దగ్గర ఏమి కాంప్రహెన్సివ్ స్టేట్మెంట్. మీ నమ్మిక చొప్పున మీకు ఎవరికి చెప్పద్దు అది ఖండితంగా ఆజ్ఞాపించారు యేసయ్య. వాళ్ళు ఏం చేశారు? ఆయన తప్పు యేసయ్య మీరందరికీ చెప్పినట్టు అందరూ మీ ఇద్దరు కళ్ళు బాగు తెరవబడ్డాయి, పుట్టింది మొదలుకొని గుడి వారు మీ ఇద్దరు చూస్తున్నారుగా, వెళ్ళి అందరికి ప్రచారం చేయండి అన్నట్టు యేసయ్య గట్టిగా చెప్పాడు, ఆజ్ఞాపించాడు. ఇంకో మాట కూడా మీకు చెప్తున్నాను, ప్రచారం ఉన్నందుకు ఒకవేళ ఇదిగో వస్తువులు రోగి నయమైనందుకే కానీ, రోగం నయమైనందుకే కానీ, ఇంకొక రోగం దయ్యం పడి విడుదల పొందినటువంటి ఆ పరిస్థితులు కూర్చి సాక్ష్యం చెప్పకపోవడమేమో కానీ ఒకటి చెప్పకుండా ఉండలేదు. నమ్మినోడు ప్రభు ఏం తెలిసిందా, నేను ఒకప్పుడు దేవుని యొద్దకు రానంత వరకు ఒక పాపిని ప్రభువుని అంగీకరించటము ద్వారా ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తము ద్వారా పాపక్షమాపణ నేను పొంది, ఇప్పుడు నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తెను, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా దేవుడు నన్ను చేశాను. ఈ సంగతి చెప్తావా లేదా? చెప్పండి. అసలు అర్థం కొంచెం ఒక చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఒకటి చెప్పుకున్నట్లని ఉండొచ్చు, ఒకటి వ్యాధిని గురించి చెప్పకుండా ఉండొచ్చు, చెప్తే చెప్పొచ్చు, చెప్పకపోతే చెప్పకపోవచ్చు. కానీ ఒక ఆత్మ సంబంధమైన ఒక అద్భుతమైన పని. రోగం అయితే ఒక డాక్టర్ గారు కూడా నయం చేస్తాం, అంతే కదా. దయ్యం కూడా ఎవరో పెద్ద దయ్యాలు ఉన్నారు, దయ్యాలను తెచ్చిపోతే దయ్యాలు బాగున్నాయి. ఒకవేళ ఇది ఒక పని మాత్రం ఎక్కడ జరగదు కాబట్టి అది రక్షణ ఆజ్ఞ, ఎక్కడ ఒకటి మాత్రం ఎక్కడ దొరకదు కాబట్టి అదే రక్షణ ఆజ్ఞ. ఇప్పుడు చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది మనకి? చెప్తుంది మీరు ప్రచారం చేశారంటే ప్రచారం ఏమి ప్రచారం, ఆయన చేసిన కార్య చరిత్రలో హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క చారిత్రాత్మకమైనటువంటి సంగతులు జీవితం ఏదో చూశారు, అదే సాక్ష్యం. ఏదో ఒక పాత్రను తీసుకొచ్చి చెప్పట్లేదు,
ఊహించి వాస్తవికమైన సంఖ్య ఉన్నది అంటే ఆయన ఉన్నారా లేదా ఇవన్నీ సందేహాలు. ఇప్పుడు మనుషులు తెలివి ఎక్కువైపోయి రోజు చెబుతున్నారు. ఇప్పుడు AI వచ్చింది, ఆర్టిఫిషియల్ మళ్ళీ విచిత్రంగా మనుషుల్ని 40 సంవత్సరాల నుండి 7 నెలల్లోగా 7 సంవత్సరాలుగా పిల్లోళ్ళలాగా చేసేసి ఏఐను ఉపయోగించి ఒక వార్తలు చదువుతుంది ఒక యాంకర్ లైవ్. ఆమెను ఒక 3 ఏళ్ల పిల్లగా చేసి పారేసేసి ఆ 3 ఏళ్ల పిల్లల వార్తలు చదువుతున్నట్టుగా చేసి పారేసి అది ఏ టెక్నాలజీ. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమంటున్నారు అంటే ఇక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ జ్ఞానం, దీని పేరు అది. కృత్రిమ జ్ఞానము అంతా కూడా మనుషులకి ఎంత కీడు గొలుగు చేస్తుందో రేపు అనుభవం. ఇదంతా కూడా అదే చేస్తుంది. ఇంకా అక్కర్లేదు మనకి. మనుషులకి మళ్ళీ ఎంత కీడు వచ్చి పడుతుందో మీరు చూడండి. ఈ కృత్రిమమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం మళ్ళీ తిరిగి వేరే తన ఎప్పుడో చెప్తుంది. ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం అది దేవునికి లోపల. ఇప్పుడు బాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవరు బొమ్మ పెట్టేయచ్చు, ఎవరు పాడపోయినా పాడినట్టు పెట్టవచ్చు. వాళ్ళ వయసు తీసుకొచ్చి ఈ వయసు ఎంత 70 తీసుకొచ్చి 7 సంవత్సరాలు చేయొచ్చు, 7 నెలలు చేయొచ్చు. ఈ చిత్రకారు అన్ని ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం ఇప్పుడు ప్రస్తుతం అదే నడుస్తుంది. ఇంజనీరింగ్ కోర్సులో కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చెప్తున్నారు. రోజుకి దేవుడితో కూడా పని లేదంట. చూద్దాం, పని దేవుడు కూడా అక్కర్లేదు అన్నట్టుగా తీసుకొస్తుంది. ఏంటి అనివ్వండి, దేవుడు ఎన్ని మార్చరు. ఒకటి ఒక మాట చెప్పడం ఎవరు ప్రచారం చేయలే, 2 ప్రచారం చేయండి. నన్ను ఎప్పుడో ఏసయ్యా ప్రచారం చేసేందుకు ఎందుకు చెప్తున్నారు. నువ్వు కూడా ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడు మొదలైంది నీకు ప్రచారం. తినాలని మొదలైతే ప్రచారం ఇప్పుడు మొదలెట్టే కదా ప్రచారం. అదే కదా, తినాలని మొదలు పెట్టుకోలేదు. వాళ్ళని చూసి ప్రచారం చేసుకోవడానికి ఎప్పుడు చేయమేమో ప్రచారం. క్రైస్తవు ప్రచారం చేసుకుని పెద్ద మతం అయిపోయిందంట ప్రపంచంలో. Christianity has historicity. That's why spread all over the world. ఆ కారణం చేత క్రైస్తవ్యం మనకు చారిత్రాత్మకమైనది చరిత్ర ఉంది. దొరకనే భూమి నలుదిక్కులు వ్యాపించింది. బుద్ధిహీనంగా మాట్లాడుకో, తెలివితో సిద్ధాన్ని తెలియకుండా మనం దానికి ఇష్టాల స్థితి ఉందో లేదో తెలుసుకో. నీ సంగతి నువ్వు ఉందో లేదో నువ్వు పట్ల తప్ప ఉన్నట్టు దాఖలాలు. కనుక ఈ యొక్క సమయం వరకు ప్రభువు చెప్పారు, 2 గుడ్డి వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు ఈ నేత్రాలతో చూస్తున్నారు. ఇంకో ముఖ్యమైన సంగతి ఏంటంటే ఆత్మ నేత్రాలతో తెరవబడ్డాయి కాబట్టి చెప్పకుండా చెప్తున్నారు. మనకు కూడా ఆత్మ సంబంధమైనటువంటి మరో నేత్రములు వెలిగింపబడ్డాయి కాబట్టి దైవిక సంబంధమైన పరలోక సంబంధమైన సంగతులు చూడగలుగుతున్నాం, చెప్పొద్దని చెబుతున్నాం. ఏదైనా ఆయన దేవుడు ప్రచారం చేస్తాను. ఆయన గొప్పవాడు, ఆయన ఇప్పుడు గొప్పవాడు, ఎవరు మాట్లాడకపోయినా గొప్పవాడు వేసాడు. అది కాబట్టి మనకు చేసిన సంగతి చెప్పుకోవాలి. కాబట్టి డాక్టర్ గారు ఒక మంచి వైద్యం అందించారనుకోండి, ఏం చెప్తాం? ఏమంటే పలానా చోటుకు వెళ్ళండి, మంచి డాక్టర్ గారు ఉన్నారని చెప్తాం. నేను మనుషులు మాట్లాడినా మనం పక్కన చెప్పిస్తాం. నువ్వు మాట్లాడిపోయినా సరే నేను పలానా చోట చేయండి, బాగా వైద్యం ఉంది, వాళ్ళ దగ్గర వెళ్ళండి అని చెప్తాను. అట్లాగే దేవుడు చేసిన కార్యం చెప్పకుండా ఎట్లా ఉంటారు మనుషులు? ఎవరికి చెప్పాలంటే ఖచ్చితంగా ఆజ్ఞాపించినా కానీ దేశమంతా తిరిగి వాడు చెప్పారు. అంటే చెప్పండి, మరి అక్కడి నుంచి మొదలైంది. ఇవాళ ప్రచారం చేయడం కాదు, యేసయ్య ఉన్నప్పటి నుంచి ఆయన గురించి ప్రచురిస్తూ వచ్చినారు. ఇవాళ మొదలైందండి క్రైస్తవులు. 19వ శతాబ్దంలో 21వ శతాబ్దంలో ఈ 300 సంవత్సరాల్లో మొదలైంది కాదు, లేక గత 100 సంవత్సరాల కింద మొదలైంది కాదు.
ఆయన ఉన్నప్పుడే మొదలైంది. ఆయన భూమి మీద ఉన్నప్పుడే మొదలైంది. ఆయన గురించి ప్రకటించడం, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటం, ఆయన దైవత్వం, ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన మహిమను గురించి ఆయన ఉన్నప్పుడే మొదలైంది. ఆయన వెళ్ళిపోయినాక ఇంకెక్కువ ఆయన చెప్పి చేయమని చెప్పండి అందరికీ. కాబట్టి మనం జీవం కలిగిన దేవుని సేవిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభు ఆయనకు అసాధ్యమైనది నేనే అల్ఫా ఒమేగా, మొదటి వాళ్ళను కడపటి వాళ్ళను, మృతుడలైతిని గాని జీవించువాడు. కనుక ఆయన విశ్వాసం వచ్చిన వారు తిరిగి ఆయన రెండవ ఆగమనము, రెండవ రాకడ కొరకు మనము సిద్ధపరచబడుతూ ఉండాలి. విశ్వాసం మీ నమ్మిక చొప్పున మీకు కలుగుతుంది అన్నట్లుగా మన నమ్మిక చొప్పున మనం యేసుని నమ్మటం ద్వారా మనకు నిత్య రాజ్యము, పరలోక రాజ్యం మనకు ప్రాప్తిస్తుంది. ఖచ్చితంగా మనకు జరుగుతుంది. అదే నిశ్చయతతోటి ఆయన సేవిస్తూ ఆయన కొరకు సాక్షులుగా నిలిచి ఉండము గాక. ఆమేన్.